హైదరాబాద్లో సుల్కం చెరువు పరిధిలో ఉన్న ఫాతిమా కాలేజ్ లాస్ట్ ఇయర్ పిల్లలు చదువుకుంటున్నారు, అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ కావద్దని మేము కూల్చట్లేదు అని చెప్పేసి హైడ్రా రంగనాథ్ గారు అప్పట్లో చెప్పారనమాట. అయితే అకాడమిక్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయింది, అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి హైడ్రానే తెలిసింది. ఇప్పుడేమంటున్నారంటే వాళ్ళు 10,000 మంది పేద విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు, సో మేము మానవతా దృక్పథంతో సామాజిక కోణంలో ఆలోచిస్తే ఆ కాలేజీని కూల్చడం ఇప్పుడు మాకు అంత కరెక్ట్ అనిపించట్లేదు, సో మేము ఆ కాలేజీ తరపుకి వెళ్ళట్లేదు అని చెప్పేసి అంటున్నారనమాట. ఇక్కడ అసలు విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక ఉంది, అక్కడ 3.5 లక్షల మంది ముస్లిం ఓట్స్ ఉన్నాయన్నమాట. అయితే ఈ ఫాతిమా కాలేజీని కూల్ చేస్తే ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ 3.5 లక్షల ఓట్ బ్యాంకు దూరం అవుతుందని చెప్పేసి దానిలో భాగంగానే వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే మూసీ ప్రక్షాళన కోసం అప్పుడు బుల్డోజర్లు వచ్చి మూసీ కాలువ ఎంబడి అందరూ చాలామంది ముస్లిమ్స్ ఇల్లు ఉంటాయన్నమాట. అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు మీకు ఈ సామాజిక కోణం? అదే దుర్గం చెరువు పరిధిలో రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి ఇల్లు ఉంటుంది, అప్పట్లో నోటీసులు ఇచ్చారు 30 రోజులలో ఖాళీ చేయాలని చెప్పేసి. ఇప్పటివరకు 18 నెలలు అవుతుంది, ఇప్పటిదాకా దాన్ని ముట్టుకోలేదు. అంటే మీ ప్రతాపం ఓన్లీ పేదోల మీద, అది కూడా మీ రాజకీయ అవసరాలు ఉంటే ఇలాంటి ఫాతిమా కాలేజ్ లాంటి వాటిని కూడా వదిలేస్తారు. అది మీ ఎజెండా. ఇది జనాలు గమనించాలి, అవసరం వచ్చినప్పుడు వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.